ఇలా చూడు, భర్తతో ఒక మాట కూడా అడగకుండా ఇంకొకరికి బంగారం ఇవ్వడం తప్పే కదండి. అయ్యో ఇప్పుడు అది కాదు సమస్య. లాక్డౌన్ ఉన్నప్పుడు జనాలందరూ ఇళ్ల లోపలే ఉండిపోయారు. ఆ సమయంలో రహస్యంగా వెళ్లి ఇంకొకరిని చూసుకున్నారు. అది తప్పా కదా? మీరే చెప్పండి. అరే ఏంటండి ఇది? దీని గురించి మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం చెప్తారనే కదా రమ్మన్నాం. సరేనా? ఏమంటావు రషీదో? అవునండి, ఇది అమ్మాయి జీవితం విషయం కదా. మీరు చెప్పినట్టుగా బుషారా చేసిందేమీ పెద్ద తప్పు కాదు. అది మన రషీద్ కూడా తెలుసుగా. తనకు చెప్పకుండా నగలు తాకట్టు పెట్టడం తప్పే. అది తన తప్ప కాదా? అదెలా తప్పవుతుంది? ఆ నగలు మా నాన్న నాకిచ్చిందే కదా. నువ్వు కాసేపు ఊరుకుంటావా? అది మీ నాన్న నీ భర్తకే కదా ఇచ్చారు. లేదు, అవి మా నాన్న నాకిచ్చారు. ఆహా, మీరు లేవండి. ఆడపిల్ల ఇంటికొచ్చి ఇలా అవమానించేలా మాట్లాడాలని నాకేమన్నా తలరాత? ఇది మాట్లాడడానికే నన్ను ఇక్కడికి రమ్మన్నారా? ఇదేం మంచి పద్ధతి కాదు గానీ పదండి మనం అరే, వెళ్దాం. ఇలా కోప్పడితే అర్థమేంటి? వదలవయ్యా. కూర్చోండి, కాస్త నెమ్మదిగా ఉండండి. అన్నట్టు ఈ సమస్యకు పరిష్కారం కోసమే మనందరం ఇక్కడికి వచ్చాం కదా.